లలితా సహస్రనామంలోని స్తోత్రంలో శ్లోకాలు అనేకం ఉన్నాయి కదా మనకి. అందులో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క శక్తి ఉంది, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఇలాగ మనం చూసుకుంటే మనం ప్రతినిత్యం కూడా అనారోగ్య సమస్యలకి, గొంతు సంబంధిత ఇబ్బందులకి, పెళ్లి కుదరడానికి, జాతక చక్రంలో దోషం పోవడానికి, ఇలా ఎన్నో శ్లోకాలను సంపుటీకరణ చేసుకుంటూ చదువుకుంటున్నాం కదా. ఈ రోజున చక్కని ఆకర్షణీయమైన శరీరాకృతి కోసము చాలామంది చూడగానే కొంతమందికి మొహంలో దైవిక శక్తిగా కనబడుతూ ఉంటుంది, మళ్ళీ మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. అది ఆడవని, మగవని, పిల్లలవని, పెద్దలవని. అలాంటి చురుకుదనం, చక్కటి తెలివితేటలు గల మొహం, మంచి కళ్ళల్లో మంచి అద్భుతమైన వెలుతురు, అంటే వాళ్ళకి కనబడకపోవడం కాదండి, మనం చూడగానే ఆ కళ్ళకేసి చూడగానే ఒక ప్లీజింగ్ ధోరణిలో ఉంటాయన్నమాట. ఎప్పుడు నవ్వుతూ, మొహం మీద చిరునవ్వు, చక్కటి ఆకృతితో ఉండి అలా ఉండడానికి, మరియు ఈ పెళ్లి చూపుల్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒకరికొకరు ఆకర్షణ శక్తితోటి ఆ సంబంధాలు కుదరడానికి ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉపయోగిస్తుంది. 92వ శ్లోకం. మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహు చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుస్మప్రియ. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం, పెళ్లి చూపులు జరగడానికి ముందు ఒక 40 రోజుల ముందు కానీ, 21 రోజుల ముందు కానీ, లేదా అప్పటికప్పుడు తెలిసినా కానీ ఈ శ్లోకాన్ని పఠనం చేసుకోవడం. ఈ ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, మగపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఈ ఈ శ్లోకం చదవడం వల్ల చక్కటి శరీరాకృతే కాకుండా శరీరానికి కావలసిన సత్తువ, ఉత్సాహం, అలాగే చురుకుదనం ఇవన్నీ కూడా వస్తాయి.